యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంలో మనమందరం కూడాను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకున్న వారుగా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించిన వారుగా ఉందాం. కీర్తన 47వ అధ్యాయము 6వ వచనము నుండి మనం చూద్దాం. దేవుని కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్నాడు. ఇది మొట్టమొదటిగా మన మనసులో భద్రపరచుకోవాల్సిన విషయం. దేవుని ఉన్నతమైన నామమును స్మరించుకుంటూ కీర్తించుడి, కీర్తించుడి అనే మాటకు వచ్చినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు అనేక సంగతిని జ్ఞాపకం చేస్తూ దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రాజై ఉన్నాడంటే పరిపాలించువాడై ఉన్నాడు. ఆయన అధికారానికి లోబడిన వారంగా మనం ఉండాలి. కానీ మానవుని యొక్క తలంపు కలిగిన యొక్క జ్ఞానాన్ని బట్టి, మానవుని యొక్క జ్ఞానాన్ని బట్టి తమ లోనైన వాడుగా కనపరచుకోవడానికి వీల్లేదు. దేవుని పైన ఆధారపడి దేవునికి లోనైన రీతిలో, లోబడిన రీతిలో మనం ఉండాలి. కానీ మనుషుని జ్ఞానం పైన ఆధారపడడానికి లేదు. రెండవది, ఆయనకు ఏ విధమైన ప్రభావం తీసుకొచ్చిన వారుగా ఉండాలో ఆ మాట యొక్క స్థితిలో దీనత్వంలో ప్రవేశించి ఈ ఒప్పుకోలు ప్రకారంగా ఆయన ఆరాధించి స్తుతించిన వారంగా ఉండాలి. యెషయా 12వ అధ్యాయము 2వ వచనం గమనించి చూస్తే, యెషయా 12:2లో ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదం, ఆయన నాకు రక్షణ ఆధారం. ఆయన్ని తప్ప నేను ఇంకొక స్తుతించే విధానం లేదు నా జీవితంలో. అందుకనే ఆయన చేయు సమస్త అద్భుత కార్యములకు నేను స్తుతి చెల్లించ బద్ధుడనై ఉన్నాను. ఆయన సన్నిధికి రావడానికి కారణం ఏంటిదంటే, ఏదో ఒక ఆచార పద్ధతిలో కాక ఆత్మీయ పద్ధతిలో, ఆత్మానుసారమైన ఎదుగుదలలో దేవుని జ్ఞానమును సంపాదించుకుంటూ నేను నా యొక్క పాత్ర ఎలా పోషించాలి, ఆయన నేను ఎలా స్తుతించాలి, ఆయన గురించి ఆనందం నా హృదయంలో ఉన్నదా, ఆయన గురించిన ఆనందం నా హృదయంలో ఉన్నప్పుడే స్తుతి ప్రారంభించబడుతుంది. నా హృదయంలో సంతోషం ప్రారంభించబడుతుంది. అది లేనప్పుడు నేను ఎంత ప్రయత్నం చేసినానో ఆ సంతోషము నా జీవితంలో ప్రారంభ దశలో కూడా రాదు. ఎందుకు కారణం అని అంటే, నేను ఆ యొక్క మహానీయుడిని, సర్వభూమికి రాజైన దేవుణ్ణి ఎలా కీర్తించాలో అనే తలంపులోకి ఎప్పుడూ కూడా నేను ప్రవేశించలేదు, ఆలోచించలేదు. అందును బట్టి నా హృదయానికి, నా జీవితానికి, నా మనసుకు సంతోషం ఇచ్చే దేవుణ్ణి దూరపరుచుకుంటున్నా. లౌకికమైన రీతిలో ఉన్న పద్ధతులను ఆచరిస్తూ, ఆ ఆచారంలో బ్రతుకుతూ, అవే నాకు మేలు చేయించున్న రీతిలో ఉన్నామని ఆలోచన చేస్తూ సృష్టికర్త అయిన దేవునికి దూరంగా ఉంటున్నప్పుడు ఆయన మన కొరకు స్థాపించిన ప్రతి ఆత్మీయ మేలుకు దూరంగా ఉంటాం. ఆయన మనకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాలు భూ సంబంధమైనది కాదు అని చెప్తున్నాడు. ఒకసారి మాట చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడునుగా. ఇక్కడ కూడా చూడండి, స్తుతింపబడును గాక. ఎందుకంట ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబోతున్నాడు అనుందా? అనుగ్రహించాడు అందా? అనుగ్రహించాడు. ఇట్ హాస్ బీన్ ఆల్రెడీ శాంక్షన్. కాకపోతే ఎక్కడ అండర్లైన్ చేసుకోవాలంటే, పరలోక సంబంధమైన ఆత్మీయ యొక్క ఆశీర్వాదాలు మనమేం ఆలోచన చేస్తున్నాం? భూ సంబంధమైన యొక్క తలంపులతో కూడిన యొక్క ఆశీర్వాదం. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి అర్థాలు.
ఇక్కడ ఉంటున్న యొక్క ఆ ఆశీర్వాదాలు, అక్కడ ఉంటున్న యొక్క ఆశీర్వాదాలు ఏంటిదనంటే తేడా, అక్కడ ఉన్న యొక్క ఆశీర్వాదాలు శాశ్వతమైనవి, అవి నిరంతరమును కూడాను అనుభవించచ్చు, ఆనందించేవి. ఇక్కడ ఉంటున్న యొక్క ఆ ఆశీర్వాదాలు తాత్కాలికం. అవి కొంతసేపు నవ్విస్తాయి, కొంతసేపు ఏడిపిస్తాయి, కొంతసేపు బాధలు నడిపిస్తాయి, కొంతసేపు రుగ్మతలకు నడిపిస్తాయి, కొంతసేపు కరువులకు నడిపిస్తాయి, అసమాధానాలకు నడిపిస్తాయి. ఇది ఈ లోక సంబంధమైన క్రియ. అందుకనే యేసుక్రీస్తు ద్వారా మీకు ఏం ఏర్పాటు చేశాను అని అంటే అక్కడ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు స్వయంగా, ఎప్పుడైతే ఆయన నామం స్తుతింపబడుతుందో, అర్థమవుతుందా మాట, అప్పుడు ఆ స్తుతింపబడుతున్న రీతిలో ఆ సంతోషాన్ని తిరిగి అనేకుల ఎదుట పంచుకుంటామో, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనది అవుతుంది, ఆయన సంతతికి అవుతుంది, ఆయన సంఘానికి అవుతుంది, ఆయన బిడ్డలకు అవుతుంది. అప్పుడు వరకు కూడాను అది తెలుసుకోకుండా ఉంటున్న వారి యొక్క జీవితాల్లో నెమ్మది లేకుండా పోతుంది. మనం చదువుతున్నాం యేసుక్రీస్తు యొక్క పుట్టుక వలన ఆయనకి ఇష్టలైన వారికి భూమి సమాధానం. ఆయనకి ఇష్టలు అంటే ఎవరు? ఆయనకి ఇష్టలు ఎవరు? ఆయనను ఎరిగిన వారు, ఆయనను వెంబడించిన వారు. అందును బట్టి ఆయన ఇచ్చే యొక్క రక్షణ పొందుతున్నవారు, ఆయన పరలోకములో అనగా ప్రభు ఏర్పాటు ద్వారా యేసుక్రీస్తు ద్వారా చేసిన ప్రతి మేలు ఎవరైతే అనుభవించాలో అనే నిరీక్షిస్తారో వారు ఆ ఆశీర్వాదముల చేత నింపబడిన రీతిలో ఉండడానికి మనకు ఏర్పాటు చేయబడ్డాయి. ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో మనకు తెలియదు, కానీ ఇవ్వబడుతున్న ఈ మర్మమును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నేను అందులో ప్రవేశించి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదం నేను కలిగి ఉండాలనే నిశ్చయతలో, నేను ఉండాలనే నిశ్చయతలో, నేను ఆయనను స్తుతించాలనే స్థితిలో నేను ముందుకు సాగాలని మనసారా నేను ఆశిస్తున్నాను, నేను సమర్పించుకుంటున్నాను అంటున్నప్పుడే ఈ ధన్యత వస్తుంది. పాత నిబంధన యొక్క పరిస్థితి కాలంలో నుండి కూడా ఒక ఏలుబడిలో సమూహోపేక రీతిలో స్తుతించే కారణం అవడానికి ఏ విధమైన యొక్క తలంపు తిరిగి ప్రతి నరుల్లోనూ కూడా కలిగి ఉండడానికి ఒక ప్రోత్సాహకరమైన మాట చూస్తున్నప్పుడు అక్కడ కూడా కీర్తనీయుడు, ద వర్షిప్పర్. ఒక్కొక్కసారి జరుగుతున్న గొప్ప భయంకరమైన పరిస్థితుల్లో, బాధాకరమైన పరిస్థితుల్లో నిజంగా దేవుని ప్రేమను ఎరిగిన రీతిలో ఒక వ్యక్తి మార్చబడిన తర్వాత, ఇంత భయంకరం అయిన పరిస్థితుల్లో నేను బ్రతికి ఉండడానికి కారణము దేవుడే నన్ను కాపాడాడు అంటారు. కొంతమంది ఏమంటారు, నేను అంత జ్ఞానవంతుడు గనుక అలాంటి యొక్క పరిస్థితులను తప్పించుకున్నాను అంటాడు. ఇక్కడ రాయబడిన ఒక మాటకి, మనుషులు పలుకుతున్న మాటలకి ఎలా ఉందో అది మనకు తెలుసు. సమస్తమును ఎరిగిన వాడు ఆయన, మన తల వెంట్రుకలను కూడా లెక్క వేసిన వాడు ఆయన అని బైబిల్ చెప్తున్నప్పుడు, అంతటా ఉన్నవాడు ఆయనే, అన్ని సందర్భాల్లోనూ కూడా ఉన్నవాడు ఆయనే, ఆయన లేకుండా ఏది లేదు అని బైబిల్ చెప్తున్నప్పుడు మనుషుడు ఏమంటున్నాడు, నా జ్ఞానము చేత నేను ఆ పరిస్థితులను తప్పించుకున్నాను. ప్రతి క్షణము ఎల్లప్పుడూ కీర్తన 34వ అధ్యాయం 1-2 వచనాలు రాయబడి మాట. కీర్తన 34వ అధ్యాయం 1-2 వచనాల్లోనూ కూడా నేను ఎల్లప్పుడూ అనే మాట ఎప్పుడు చెప్పగలం మనం? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఆ కీర్తి ఎప్పుడూ కూడాను నా నోట ఉంటుంది, నాలో ఉంటుంది, నా మనసులో ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు. అందుకే ఏదో ఒక పూట లేక ఒక సమయంలో తలంచుకుని కాదు, నేను ఎల్లప్పుడూ ఇన్ ఎవ్రీ మూమెంట్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, అండ్ ఆల్ ద టైమ్ ఆఫ్ మై లైఫ్ ఏం చేయాలి? I praise my Lord. నేను దేవుని సన్నిధిస్తాను. ఎందుకంటే ఆయన జీవిత విధానమే సమర్పణతో కూడి
నరులను ప్రతి పరిస్థితుల్లోనూ కూడా లేవనెత్తడానికి కారకుడుగా చేసిన దేవుడు ఆ కార్యమును మర్చిపోతున్న మానవుడిగా మనం ఉండకూడదు. ఆ తరుణంలో, ఆ పరిస్థితులు నా హృదయము సన్నుతించుచున్న రీతిలో నేను కనపరుచుకుంటున్నానా? ఆయనను కీర్తించుకునే రీతిలో నేను ఉన్నానా? సర్వభూమికి రాజైన ఈయనను నేను ఎలా అంగీకరిస్తున్నాను? నేను ఎలా ఆరాధిస్తున్నాను అనేక విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత యొక్క ఆ అనుభవం మన జీవితాల్లో లేకపోతే మనం ఏ మాత్రమును కూడా ఆత్మీయ యొక్క ఎదుగుదలలో ముందుకు వెళ్తున్న వారం కాదు. నిజమే, ఒక్కొక్కసారి మనకి మన జీవితం యొక్క పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన కుటుంబంలో, మన యొక్క జీవితాల్లో మనలను పరిపాలించి ఏలు రాజు అయ్యున్నాడు అని నేను మర్చిపోతే, ఈయనను అనగా వాక్యాన్ని మర్చిపోతే, మనము పూర్తిగా ఆయనను విస్మరించుచున్న వారంగా ఉంటాం. అందుకనే దేవుని వాక్యము మనతో, మన కుటుంబంలో ఉంటుంది. ఆ ఆదరణ చేత నేను జీవించుచున్నాను అన్నప్పుడే మనం ఆశీర్వాదింపబడుతున్న రీతిలో ఉంటాం. ఒక పరిస్థితి ఏర్పడుతున్నది, మందసం తీసుకువెళ్ళేక పరిస్థితి వచ్చినప్పుడు దావీదు ఆ ప్రకారమైన రీతిలో ప్రయత్నం చేస్తున్నప్పుడు బహుశా కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ ఇంట్లో ఉంచలేకపోయేది. కానీ ఏదేదో అనేక వారి ఇంట్లో ఆ మందసం, దేవుని మందసం ఉంచబడడానికి కారణమైన రీతిలో గమని చూసినప్పుడు ఆ ఇల్లు ఆశీర్వదింపబడ్డది, ఆ ఇల్లు దీవించబడ్డది ఫర్ అబౌట్ 3 months. గమని చూసినప్పుడు ఆ తర్వాత ఆ పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఆ గృహము ఆశీర్వదించబడ్డది. ఏంటండి మందసం అంటే ఏంటిది? మందసము అంటే ఏంటిది? 3 విషయాలు తెలుసుకోవాలి. ఆ మందసంలో ఏముంది? నెంబర్ 1, దేవుని 10 ఆజ్ఞలు సంబంధించిన పలకలు ఉన్నాయి. దేవుని 10 ఆజ్ఞలు అంటే ఏంటిది? వాక్యము. రెండవది ఏంటిది? రెండవది మన్నా. ఆ అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు పోషింపబడి కారణమవుతున్న మన్నా. ఈ దినమున దేవుడు అదే విధమైన పోషణకు ఆ ఋతువులను అనుగ్రహించి వర్షాన్ని కురిపించి ఎప్పుడు ఎటువంటి యొక్క ఆహారం ప్రజలు ఇవ్వాలో అలాగా పోషించుచున్న దేవుడిగా ఆయన ఉన్నాడని రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ మూడవది ఏంటిది? చిగురించిన అహరోను కర్ర. ఈ 3 ఆ మందసంలో ఉన్నాయి. ఆ మందసం మన గృహంలోకి వచ్చినప్పుడు మనం ఆశీర్వదింపబడడానికి కారణమవుతుంది, మనం దీవించబడడానికి కారణమవుతుంది. ఇవన్నీ పక్కన పడేసి ఒక ఆచారమిక పద్ధతిలో వచ్చి ఖాళీ ఇల్లు చేసుకుంటున్నాం, ఖాళీ ఇల్లు. అందుకే దినమున ఆ ఖాళీ ఇల్లు అంటే బహుశా అన్నితో నింపబడి ఉండొచ్చేమో కానీ సమాధానం లేనప్పుడు ఖాళీ ఇల్లే అది. అందును బట్టి ఈ దినమున ఏది అవసరమో దాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆ పవిత్రతను సూచించుకునే మందసాన్ని కలిగి ఉంటున్నప్పుడు సంతృప్తిని, ఆదరణను అనుగ్రహించడమే కాక సమాధానం ఉంటుంది. అది నేను కలిగి ఉండాలి రీతిలో ఉండడానికి నా కుటుంబము నేను ఏం చేయాలంట? నేను ఎల్లప్పుడూ యెహోవాను ఆయనను సన్నుతిస్తాను, ఆయనను నేను ఆరాధిస్తాను, ఆయన సన్నిధిలో నేను ఆయనకి మహిమకరంగా ఉంటాను. ఎందుకంటే ఆయన నేను ప్రేమించుచున్నా, ఆరాధించుచున్నా. సర్వభూమికి రాజైన నా దేవుని, ఆ భూమిలో జీవించుచున్న నేను ఆరాధించాలి. రాజైన ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజై ఉంటున్న రీతిలో ఉన్నాం. నా గృహంలో నేను ఏది కావాలో అది నేను ఆహ్వానించుకోకపోతే సమాధానము లేని యొక్క గృహంగా అవుతుంది. సమాధానం లేని యొక్క గృహంగా.
ఇంకొక మాట చెప్తాను, చెప్పిన తర్వాత ఈయన ఎలాగ ఏంటేంటి గుర్తిస్తున్నాడో, ఈయన అనగా యేసుప్రభు వారు. యేసుప్రభు వారే కానీ దేవుని ద్వారా ఆయన పంపబడిన తర్వాత ఈ లోకములో ఎవరిని ఎలాంటి యొక్క పరిస్థితులు చూసి వారి జీవితాల్లో, వారి మనస్సులో, వారి ఆలోచనలో ఏమున్నదో చెప్పగలిగిన, ప్రభావితం కలిగిన దేవుని కుమారుడైన యేసుప్రభు వారు. కాకపోతే మొట్టమొదట నేను చెప్తున్న ప్రకారంగా ఆయనను మనం కీర్తించాలి. కీర్తనీయుడు అని రాయబడింది కాబట్టి కీర్తించాలి, ఆయనను కనపరచాలి. ఆయన సన్నిధిలో నిత్యమును కూడా కృపను వేడుకుంటున్న రీతిలో ఉండాలి. నిదానించి ఆ వాక్యాన్ని లేక వాగ్దానాన్ని, ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా ఇది అవసరమై ఉన్నది గనుక నా కుటుంబంలో, నా గృహంలో నేను దీన్ని కలిగి ఉండాలి అని అక్కడ ఆ యొక్క కృపను వేడుకుంటున్న రీతిలో మనం ఉండాలి. ఆ కృపను బట్టి మనం బలపరచబడుతున్నట్టు రీతి ఉండాలి. ఆటోమేటిక్గా ఆయనను స్తుతించే రీతిలో వస్తాం. ఈ వాక్యంలో యేసుప్రభు పుట్టుక గురించి వివరణ గమనించి చూసినప్పుడు వాళ్ళ గొలలే కానీ, జ్ఞానులే కానీ, ఎవరే కానీ, హేరోదు తప్ప, వారు వెళ్ళి తెలుసుకుని స్తుతించడం ప్రారంభించారు, ఆరాధించడం ప్రారంభించారు. మనం వచ్చి తెలుసుకుంటూ మన హృదయం ఖాళీ అవుతున్న రీతిలో ఉంచినప్పుడు అందులో వాక్యం లేదన్నమాట. స్తుతికి కారణం వాక్యం, అది నడిపిస్తుంది మనల్ని. అది లేని యొక్క విధానంలో ఉండడం బట్టి ఖాళీ అవుతున్నప్పుడు ఏమి చేయలేం. ఎందుకంటే మనకు ఆ తలంపు, ఆ తలంపు రాదు. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని ప్రభావం ఏంటిదో, ఆయన మనకు చేసిన ఏర్పాటు ఏంటిదో ఏ విధంగానూ ఎక్కడ ఏ తలంపు రాదు. ఎందుకంటే దాని గురించి ఒక ఆలోచన లేదు కదా, దాని గురించి ఒక ఆశ లేదు కదా, దాని ధ్యానం లేదు కదా. ఎలా వస్తుంది? లేదు. అందుకే నా హృదయము ఆయన వాక్యము చేత నింపబడుతున్న రీతిలో కనపరుచుకుంటున్నప్పుడు కొలసి 3:16 ప్రకారంగా ఆ నింపుదల నన్ను నడిపిస్తుంది. ఆ వాక్యం నా హృదయం యొక్క నింపుదల, స్తుతి చెల్లించడానికి, పాడడానికి, ఆరాధించడానికి, అన్ని విధాల యొక్క పరిస్థితుల్లో నన్ను నడిపిస్తుంది. ఇప్పుడు ఆ వాక్యం, ఎందుకంటే ఆ వాక్యం అటువంటి ప్రభావం కలది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూస్తున్నాం. దాని శక్తిని మనం ఆశ్రయించడం లేదు, అది చేయి యొక్క పనికి మనం స్థానం ఇవ్వడం లేదు. అప్పుడు ఆ వాక్యం ద్వారా మనకి ఏ విధంగా వెళ్ళేది. కానీ మామూలుగా మన యొక్క పెదవుల ద్వారా, మామూలుగా మన సొంత ఆలోచన ద్వారా వాక్యంలో రాయబడి ఉన్నది కనుక అని మనలను కొంచెం తృప్తిపరచబడడానికి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఏమంటామనంటే దాని ప్రభావాన్ని ఆశ్రయించకుండా ఆలోచన చేయించున్న వారికి ఏం జరుగుతుందో కూడా చూస్తాం. దాని ప్రభావం ఆలోచించి చేసినప్పుడు దా క్రియ జరుగుతుంది. ఆలోచన లేనప్పుడు క్రియ జరగదు. ఏం ఆలోచన చేస్తాం మనము? నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధల్లో నాకు నెమ్మదినిచ్చును అంట. ఎప్పుడు నువ్వు బాగా కృంగిపోతున్నప్పుడు, నీకు దుఃఖం తప్ప ఇంకోటి లేనప్పుడు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఏమి జరగదు. ఆ వాక్యము అలాగ చేయడానికి ఎవరు కారణము? వాక్యమైన దేవుడు ఎప్పుడు ఆ విషయం ఆలోచన చేశాడు? నేనెప్పుడు కృంగి ఇప్పుడు బాధపడుతున్నాను తలంచుకుంటూ ఆ ప్లాన్, ఆ ప్రణాళిక, దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రణాళికను నువ్వు స్మరించుకుంటూ నువ్వు సన్నుతించడం ప్రారంభించబడినప్పుడు అది స్పష్టంగా బయలుపరచ. అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయాల్లోని దేవుని గూర్చిన యొక్క మర్మం ఎంత గొప్పదో, నా కొరకు ఈ ప్రకారమైన ఏర్పాటు చేసావు ప్రభువా, నా కొరకు ఈ విధంగా చేసావు. అవును, ఆయన చేసిన విధానాన్ని బట్టి ఆ ఆలోచనలో ఇప్పుడు ప్రవేశించి ఏం చేద్దాం? సన్నుతించుచున్న రీతిలో ఉందాం. బైబిల్ కాలంలో ప్రతి దినమును కూడా ఇంటింట రొట్టె విరిచే కార్యక్రమం ఉండేది. కానీ కనీసం ఇప్పుడు మనము ప్రతి ఆదివారం కూడా ఆయన ఆరాధన చేయించున్న రీతిలో ఉన్నామంటే, క్రీస్తును ఆరాధించుచున్నామంటే క్రిస్మస్ జరుగుతుంది. అలాగ లేదు, ఆరాధించడం కొన్ని పద్ధతుల్లో చేస్తూ ఉంటారు కొంతమంది, వాక్య ప్రకారం కాకుండా. అక్కడ ఆరాధన కాదు, అది ఆచారం. ఆరాధన అన్నది వేరు, ఆచారం అన్నది వేరు. కనుక మనము ఆయన యొక్క సన్నిధిలో
ఎలాంటి ఒక రీతిలో ఆరాధన చేసి ఆయన మహింపరచాలో అనే విషయం వచ్చినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఆయనకి ఇష్టమైన ఒక రీతిలో ఆరాధించు వారుగా మనము ముందుకు సాగుతున్న రీతిని కనపరచుకోవాలి తప్ప మన ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం గమనించి చూస్తే, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ అనగా అంటే ఆయన దేవుని వల్లే దేవదూతలు ఆరాధించబడిన స్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ ఆరాధన దూతలతో ప్రారంభించబడిన రీతి చూస్తున్నాం. అదే లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా గమనించి చూస్తే అక్కడ మనకు ఆయన దేవుని వల్లే గొర్రెల కాపర్ల చేత ఆరాధించబడిన స్థితి. వాళ్ళు కూడబలుకున్నారు. నౌ లెట్ us see this అని కూడబలుకునే రీతిని మనం ఎప్పుడైనా సరే కూడబలుకుంటున్నామా? ఇట్స్ ఎ టైమ్ ఫర్ వర్షిప్ అండ్ లెట్ us go together అని ఎప్పుడు అనుకున్నాం మనం? నో. ఎవ్రీబడి విల్ థింక్ దట్ నేను రెడీ అయిపోయి నేను వెళ్ళిపోతే సరిపోతుంది, లెట్ మీ గో. కొంతమంది ఏమో ఇంకా టైం ఉందిలే, కొంచెంసేపు అయినాక వెళ్ళొచ్చు. కొంతమంది ఏమో ఇంకేమన్నా చేసుకుని వెళ్తే మంచిది కదా, వచ్చినప్పుడు మనకి ఇబ్బంది ఉండదని. కొంతమంది ఏమో ఈ సమయంకి వెళితే నేను ఈ సమయంకి ఇది అందుకుంటాను కనుక అలాగే నేను పాల్పొందుతానని. నో, వీ హ్యావ్ టు ఎంకరేజ్ వన్ అనదర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం చేత మనం ఒకరికొకరు ప్రోత్సహించుకుని దేవుని మాట ఏం చెప్తున్నదో ఆ మాట ప్రకారంగా ఆయన సన్నిధికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. హెబ్రీ 10వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా నీ అంతటి నీవు సంసిద్ధతను కలిగి ఇతరులు కూడా నడిపించే విధంగా ప్రోత్సహించాలి. అది వాక్యం చెప్తుంది. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఏముంది? కొందరు ఆలస్యం. ఎవరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారు? కాబట్టి ఈ మాట ఒకరు మాట్లాడుకు ప్రేమపూర్వకంగా. నో, నెవర్ ట్రై టు డిలే. నో, ద టైమ్ వీ కెనాట్ గెయిన్ అగైన్ వన్స్ ఇట్ ఇస్ లాస్ట్. ఒకసారి అయిపోయిన టైంను మనము సంపాదించుకోలేము. కాబట్టి ఆలస్యం కాదు, మనము ముందుకు వెళ్దాం. ఎందుకంటే అక్కడ మన మనస్సులో ఉన్న ఇక విషయాలను దేవుడు పరిశీలన చేస్తాడు. మన మనస్సులో ఉన్న ఇక ప్రార్థన నెరవేరుస్తాడు. అక్కడ తిరిగి మనం చేయవలసిన పని వాక్యరూపంగా ఆయన తెలియపరుస్తాడు. సో లెట్ us ఫాలో ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుడు ఆత్మ కనుక ఆ ఆత్మను దేవుడు తెలియపరిచే మాటను మనము విధేయత కలిగి పాటిస్తాం అని కూడబలుకుని రావాలి. అలాగే వీళ్ళు కూడబలుకున్నారు. ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో గొర్రెల కాపరులు, ద షెపర్డ్స్. ఈ ఒక్కొక్కసారి ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎంతో స్పష్టంగా తన కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఈ వివరణ ఇచ్చి దానికి కారకులైన దూతను పంపించి బయలుపరచబడిన వర్తమానం ఇది సత్యమని అనేకులు తెలుసుకున్నట్లుగా ఆ తర్వాత ఆయన పుట్టుక ద్వారా లోకము ఎలాగ ఆశీర్వదింపబడి తిరిగి అంతము వచ్చే సమయంలో ఇది సమాప్తం అయిపోతుందో అది తెలుసుకోవాలి అని చాలా చక్కగా ఆది కాండం నుండి ప్రవేశపెట్టి ఆ సపరేషన్, ఆ ప్రత్యేకత, ఆ యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో అని ఆ నోవా కాలం నుండి తెలియపరిచాడు. ఎంత గొప్ప అద్భుతమైన విషయం. ఇది ఎక్కడో పత్రికలోనో ప్రకటన గ్రంథంలో కాదు, ఆది కాండంలోనే తెలియపరిచాడు. ఇలాంటి నాశనం ఉంటుంది. ఒక నాశనం చూడండి ఎలా ఉంటుందో. ఇలాంటి నాశనంలో అన్ని మనుషులతో పాటు అన్ని కొట్టుకుని పోతుంటాయి. కాకపోతే ఇప్పుడు బహుశా అటువంటిది రాకపోవచ్చు. ఆయన ఆల్రెడీ ఒక వాగ్దానం చేశాడు కనుక ఇంకా జరగవలసినవి కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని జరుగుతున్నాయి. ఇంకోటి భయంకరమైనది జరగవలసిన రీతిని గమనించి చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలు ఇవ్వబడిన వివరణ గమనించి చూస్తే ఏంట్రా అది అన్నప్పుడు అగ్ని వడగంట్ల వర్షం. అది ఎలా ఉంటుంది? అదే మాట గమనించి చూసినప్పుడు ఇలాగ కాలిపోయి రగులైపోను అనేక విషయాన్ని ఎప్పుడైతే ఈ యొక్క పేతురు రాసిన పత్రికలో గమనించి చూసినప్పుడు ఇలా రగులుకుని పోతుందా ఆ భరుష దాన్ని బట్ట అని ఆలోచనకు వస్తుంది.
కాబట్టే మనము ఆ విషయాలన్నీ కూడా ముందు తెలియపరుస్తున్న రీతిలో తిరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన కోరుకుంటున్న విధానంలో ప్రభు యొక్క ఆశీర్వాదము, ప్రభు యొక్క ఆ ఆధారంలో ఆయన పుట్టుక వలన నాకు నేర్పించిన అన్ని విషయాల్లో నేను దేన్ని నేర్చుకుని దేన్ని కలిగి ఉన్నాను. ఆయన ప్రతి మనస్సును కూడా తెలుసుకునే ప్రభావం గల శక్తి గల దేవుడు కనుక ఆ విషయంలో ఎక్కడైనా కూడా ఏమైనా తప్పిపోతున్న రీతిలో నేను ఉన్నానా అనే ఆలోచన చేసుకుంటూ దేవుని యొక్క ఆదరణ చేత నేను బలపరచబడుతూ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇక మీదట ఈ దేహము దేవుని మహింపరచాలని రాయబడిన మాట ప్రకారంగా ఆ మహింపరచు యొక్క స్థితిలోకి వచ్చినప్పుడు ఆ తీర్పులో అప్పుడు ఆయన ఎలాగైతే ఒక్కొక్కరి యొక్క మనస్తత్వాన్ని తెలియపరిచి చూస్తున్నాడో అప్పుడు మన పక్షాన నీ దేహంలో నా ఆత్మ కలిగి ఉన్న దాన్ని బట్టి నీ దేహ క్రియలు నీ ఆత్మ నడిపి ప్రకారంగా నీవు నన్ను మహిమ పరిచితివి అని ఆయన సాక్ష్యం చెప్పినట్లయితే ఆయన సంఘం సజీవమైన సంఘముగా మనం జీవించిన వారుగా ఉంటాం. ఆ తీర్మానం ఆ ఆలోచన మనం ఆ ప్రకారంగా ఒకవేళ ఉన్నట్లయితే గమనించండి, యేసుక్రీస్తు అనేకమైన మేలు చేయించున్న రీతిలో వాడుగా ఉన్నాడు, చేస్తాడు కూడా. కాకపోతే కొన్ని షరతులు ఇచ్చి ఆ ప్రకారంగా ఆయన ఆ యొక్క ప్రతి ఆశీర్వాదం మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకి యోహాను సువార్త 14వ అధ్యాయం 14-15 వచనాలు, మొదటి యోహాను 4వ అధ్యాయం అక్కడ 14-15 వచనాలు గమనించి చూసినప్పుడు ఆయన చిత్తానుసారమైన రీతిలో మనం ఏమడుగుతామో అది ఇవ్వబడును అని రాయబడింది. మనం చేయక ప్రార్థన ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తం ప్రకారంగా ఏముంది, ఎలాంటి యొక్క స్థితి అడుగుతున్నాడు ఆయన. మనము ఆయనను కీర్తించి గణపరిచే రీతిలో ఎప్పుడైతే ఉంటామో, ఆయన అంగీకరించిన రీతిలో ఉంటామో, ఆయన చిత్తమును జరిగించే రీతిలో ఉంటామో, ఆయన యొక్క మాటను మనం ఎలా తీసుకోవాలి. ఎలాగంటే ఆయన చిత్తమే ఉంది, ఆయన చిత్తమే ఉంది. మనం ఆయన ప్రేమించుచున్నామంటే ఇఫ్ వి ఎవర్ ట్రై టు సే దట్ వి లవ్ ద లార్డ్ అంటే ఏంటి, దానికి ఇమీడియట్గా ఆ మాట అంటున్నాం అంటే ఏంటంటే దాని యొక్క ఉద్దేశం ఏంటిది అన్నప్పుడు నేను ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాను, దట్స్ ఇట్. నేను ఆయన ప్రేమించుచున్నానంటే నేను ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాను. ఎలా ఇవ్వబడిన ఆజ్ఞలు, ఎలా చెప్పబడింది, నేను ఆయన మాట వింటున్నా రీతిలో ఉంటున్నాను, ఎలా నేను ఆశీర్వాదం పొందగలను అంటున్నప్పుడు అవి మనం అంత ఇంపార్టెన్స్గా తీసుకుని జాగ్రత్తగా ధ్యానించి ఆయన చెప్పే విషయాలు వింటూ దాని ప్రకారంగా నేను ఇక మీదట హెన్స్ ఫోర్త్ ఐ విల్ అబైడ్ బై ది, నేను ఆ ప్రకారంగా చేస్తాను అన్నప్పుడు అప్పుడు నువ్వు ఆశీర్వాదం. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా, దయగల ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. అవును తండ్రి, లోకమంతటికి గొప్ప సంతోషకమైన వార్త క్రీస్తు యొక్క పుట్టుక. అయితే దాని వెనుక ఉన్న యొక్క రహస్యం, నీ తలంపు ఏమై ఉన్నదో ప్రభావం అన్నిటి వివరణ చక్కగా బైబిల్లో మాకు మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ఆయన లేకుండా ఏది కలగలేదు, కాబట్టి ఆయన లేకుండా మేమేమీ చేయలేము. సమస్తము ఆయన వల్లనే కనుక మేము ఆయనను కలిగి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాటకు విధేయత కలిగి ముందు సాగుచు ఆయనను అనేకులకు తెలియపరిచే యొక్క సాక్షులుగా ఉండక సహాయం చేయమని నీ పరిశుద్ధమైన లేఖనములు ఇచ్చిన వివరణ ప్రకారంగా పరలోక జ్ఞానాన్ని సంపాదించుకుని ప్రభువా నీ చిత్తమును నెరవేర్చుచున్న నీ బిడ్డలుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన ఒక్కొక్కరిని దీవించండి. ప్రతి కుటుంబంలో ప్రభువా ఈ పరిశుద్ధ మందసమును క్రీస్తు యొక్క సహవాసం అనుగ్రహించి బలపరిచి దీవించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్.